కేంద్ర ప్రభుత్వం సారథ్యంలోని ఎన్డీఏ వక్ఫ్ బోర్డు సవరణ 2025 బిల్లును ఉభయ సభలలో ఆమోదింపజేసుకోవడం అనైతికం. ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి మరియు రాజ్యాంగ సూత్రాలకు విభేదిస్తున్నందున వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎంపీజే నాయకులు డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ 2025 బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసనగా తెలియజేస్తూ ర్యాలీగా వెళ్లి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. అనంతరం వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ వినతి పత్రాన్ని ఆఫీసుకు డోర్కు తగిలించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకులు అందే నాసరయ్య మాట్లాడుతూ ప్రజల వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లును ఉపసంహరించుకోవాలని, గత 10 ఏళ్లుగా భారతదేశ అభివృద్ధిని మర్చి కేవలం మత రాజకీయాలు చేస్తూ మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులను గురి చేయడం మోడీ ప్రభుత్వం యొక్క హేయమైన చర్య అని, వెంటనే దేశ ప్రజల వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లును ఉపసంహరించుకోవాలని సిపిఐ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ కాసిం, ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్లా రాజక్, ఎంపీజే జిల్లా అధ్యక్షులు షేక్ కాసిం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ రసూల్, పట్టణ ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తానవలి, మదీనా మసీద్ మత్తువలి, షేక్ కరీముల్లా, షేక్ కాసిం, సీఎం సయ్యద్ గాపూర్, కాసిం గోరే మరియు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఏ విధమైతే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉందో దాన్ని అమలు చేసుకోవడానికి అనేక విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. గతంలో 400 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ముస్లిమ్స్ పరిపాలించారు. ఆ తర్వాత 200 సంవత్సరాల పాటు క్రిస్టియన్స్ పరిపాలించారు. అనేక రకరకాలుగా భారతదేశం క్షీణమైపోయి 1947లో స్వంతం సంపాదించుకొని ఒక విధంగా ఉన్నటువంటి భారతదేశం. ఇటువంటి భారతదేశాన్ని ఈరోజు మరలా హిందూ మతోత్తరమే మా ప్రథమ కర్తవ్యం కాబట్టి హిందువులు మాత్రమే భారతదేశంలో ఉండాలి, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ జైనులు కానీ బౌద్ధులు కానీ ఎవరు కూడా ఉండటానికి వీల్లేదని దాంతో ఏదైతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఉందో దాన్ని అమలు చేసుకోవడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ. ఇప్పుడు తయారు చేసినటువంటి ఈ వక్ఫ్ బోర్డును ఇప్పుడు ఏ కారణం వల్ల వక్ఫ్ బోర్డు రద్దు చేయాలంటున్నాడు మన నరేంద్ర మోడీ ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఏం లేదు, ముస్లిమ్స్ భారతదేశంలో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, క్రిస్టియన్స్ను వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, చర్చిల ఆస్తులను మనం చేసుకోవాలి, లేకపోతే వక్ఫ్ బోర్డు ఆస్తులు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన తప్ప ఏ విధమైనటువంటి దేశాన్ని అభివృద్ధి చేస్తాము, ప్రజలను ఈ పేదరికం నుంచి అభివృద్ధి పైకి తీసుకొద్దామనేటువంటి ఆలోచన మాత్రం ఆ విధంగా చేయకుండా రకరకాలైనటువంటి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో అదేవిధంగా చేశాడు. మరలా కూడా ఆయన రేపు మొన్నగిన ఆయనకు 400 సీట్లు కినా పార్లమెంటు కనుక వచ్చి ఉంటే ఈ పాడికి భారత రాజ్యాంగాన్ని గందరగోళం చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఇట్లా రాకపోబట్టి సరిపోయింది. అయినా కానీ ఇప్పుడు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈరోజు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు.